వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రను కథాంశంగా ఒక భారీ బయోపిక్ తెరకెక్కబోతోంది. రాజధాని ఫైల్స్ సినిమాతో అమరావతి రైతుల త్యాగాలను, రాజధాని ఆవశ్యకతను ప్రేక్షకుల ముందు కళ్లకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు భానుశంకర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన దార్శనికుడు, లోకనాయకుడిగా ఎదిగిన చంద్రబాబు ప్రయాణం దేశంలోని ప్రతి పౌరుడికి ఆదర్శప్రాయం అన్నారు భానుశంకర్. డిక్షనరీలోని ప్రతి అక్షరానికి ఒక అర్థం, ప్రతి పదానికి ఒక భావం ఉన్నట్టే చంద్రబాబు జీవితంలోని ప్రతి అడుగు ప్రజాక్షేమం కోసమే, ఆయన ప్రతి ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసమే అని భాను వ్యాఖ్యానించారు. ఈ బయోపిక్ లో చంద్రబాబు జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ ఉద్వేగం, సంఘర్షణ ఉందని, ఆ ఉద్వేగాల సమాహారమే ఈ చిత్రం అన్నారు. సినిమాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చిత్రీకరించాలని భాను భావిస్తున్నారు. ఈ సినిమా అన్ని ప్రపంచ భాషల్లో రూపొందించి పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, భారీ తారాగణం సహకారంతో తెరకెక్కనుంది. చిత్ర టైటిల్, నిర్మాణ సంస్థ, షూటింగ్ షెడ్యూల్, కాస్ట్, క్రూ వివరాలు త్వరలోనే దర్శకుడు భాను వెల్లడించనున్నారు. ఇప్పటికే రాజధాని ఫైల్స్ సినిమాతో రాజకీయ, సామాజిక అంశాలపై స్పష్టమైన దృక్పథం చూపించిన భాను ఈ బయోపిక్ ద్వారా మరింత పెద్ద కాన్వాస్ పై తన సామర్థ్యాన్ని ప్రదర్శించబోతున్నారు. భానుశంకర్ ముందు చేసిన రాజధాని ఫైల్స్ అమరావతి రైతుల పోరాటం, రాజధాని అవసరం వంటి సమకాలీన రాజకీయ అంశాలను తెరపైకి తీసుకువచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా ద్వారా ఆయన సాధించిన గుర్తింపు ఈ కొత్త ప్రాజెక్టుకు మరింత బలం చేకూర్చింది. చంద్రబాబు జీవితం, సామాన్యుడి నుంచి టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యారంగాల్లో విజనరీ నాయకుడిగా ఎదగడం వంటివి భారతీయ రాజకీయాల్లో అరుదైన కథలు. ఈ బయోపిక్ ద్వారా ఆయన ప్రయాణం యువతకు, రాజకీయ ఆసక్తి ఉన్నవారికి ప్రేరణగా మారవచ్చు. అయితే జీవించి ఉన్న రాజకీయ నాయకుడి బయోపిక్ తీయడం సవాలుతో కూడుకున్న అంశం. చారిత్రక ఖచ్చితత్వం, వ్యక్తిగత జీవితం, రాజకీయ నిర్ణయాల మధ్య సమతుల్యత, వివాదాలను ఎలా నిర్వహించాలి అనేవి దర్శకుడికి ప్రధాన సవాళ్లు. భాను ఇప్పటికే రాజధాని ఫైల్స్ లో రాజకీయ సందేశాన్ని స్పష్టంగా అందించిన నేపథ్యంలో ఈ చిత్రం కూడా రాజకీయ ధోరణిని కలిగి ఉండవచ్చని సినీ వర్గాలు ఊహిస్తున్నాయి. అయినా పాన్ వరల్డ్ స్థాయిలో తీయడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త గుర్తింపు లభించే అవకాశం ఉంది. భానుశంకర్ దర్శకత్వంలోని ఈ బయోపిక్ తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతుందా లేదా అనేది షూటింగ్ పూర్తయ్యాక ప్రేక్షకులు చూసిన తర్వాతే తెలుస్తుంది. అయితే ఈ ప్రకటన మాత్రం ఇప్పటికే సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. టైటిల్, కాస్ట్ వివరాలు వెలువడిన వెంటనే మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాం. ఈ చిత్రం ద్వారా చంద్రబాబు జీవితం కేవలం రాజకీయ చరిత్రగా కాకుండా సామాజిక, ప్రేరణాత్మక కథగా భవిష్యత్ తరాలకు చేరువవుతుందని భాను ఆశాభావం వ్యక్తం చేశారు.